శబరిమల అయ్యప్ప ఆలయంలోకి మహిళల ప్రవేశంపై ఉన్న నిషేధాన్ని వివక్షగా చూడొద్దని, మతపరమైన ఆచారంగా గౌరవించాలని కేంద్రం సూచించింది. దర్గా, గురుద్వారాలకు వెళ్లినప్పుడు తలను వస్త్రంతో కవర్ చేసుకుంటామని, ఇవన్నీ ప్రత్యేకమైన మతాచారాలని వెల్లడించింది. ఇవి న్యాయ సమీక్షకు అతీతమైనవని అఫిడవిట్లో పేర్కొంది కేంద్ర ప్రభుత్వం. శబరిమల ఆలయంలోకి అన్ని వయసుల మహిళల ప్రవేశానికి అనుమతినిస్తూ 2018లో సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం తీర్పునివ్వగా దీనిని సవాల్ చేస్తూ 80 రివ్యూ పిటిషన్లు దాఖలయ్యాయి. సిజేఐ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలో 9 మంది న్యాయమూర్తుల విస్తృత ధర్మాసనం తాజాగా వీటిపై తుది విచారణను చేపడుతోంది. శబరిమల తీర్పునే కాకుండా మత స్వేచ్ఛ, సమానత్వపు హక్కులపై బెంచ్ విచారిస్తోంది. ఈ సందర్భంగా సుప్రీంలో అఫిడవిట్ను దాఖలు చేసిన కేంద్రం శబరిమలలో మహిళల ప్రవేశంపై నిషేధం వివక్ష కాదని, తరతరాలుగా అమల్లో ఉన్న సంప్రదాయమని వెల్లడించింది. మతపరమైన విశ్వాసాలపై కొన్ని అంశాలు ఆధారపడి ఉంటాయని, వాటిని ఆయా నమ్మకాలకే వదిలేయటం మంచిదని అభిప్రాయపడింది. అయ్యప్ప స్వామి నైష్టిక బ్రహ్మచారి కాబట్టి ఋతుస్రావం అయ్యే మహిళలకు ఆలయంలోకి ప్రవేశం లేదని వివరించింది. ఇది అపవిత్రత, వివక్ష కాదని స్పష్టం చేసింది. స్త్రీమూర్తులను దేవతలుగా కొలిచే దేశం భారత్ అని కేంద్రం గుర్తు చేసింది. రాష్ట్రపతి నుంచి సుప్రీంకోర్టు జడ్జిల వరకు దేవతల ముందు మోకరిల్లుతారని వ్యాఖ్యానించింది. అటు కేరళ ప్రభుత్వం కూడా శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశం విషయంలో యూటర్న్ తీసుకుంది. ఇన్నేళ్లు 2018 తీర్పు రివ్యూను వ్యతిరేకిస్తూ వచ్చిన లెఫ్ట్ ప్రభుత్వం తాజాగా తన వైఖరిని మార్చుకుంది. ఈ విషయాన్ని ఆలయ నిబంధనలకే వదిలేయాలని సుప్రీంకోర్టుకు విన్నవించింది. శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశానికి గతంలో పినరయి ప్రభుత్వం మద్దతిచ్చింది.